నీట్ పరీక్ష రద్దుతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ విశ్వసనీయత మరొకసారి ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది ముమ్మాటికి ఫెయిల్యూర్ అని స్టూడెంట్లు, పేరెంట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ తరహాను పరీక్షల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకే అప్పగించాలని డిమాండ్ ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. నీట్ వైఫల్యాలపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు తల్లిదండ్రులు రెడీ అవుతున్నారు. విశాఖలో 7,987 మంది పరీక్ష రాయగా ఇప్పుడు వాళ్ళంతా అయోమయంలో పడ్డారు. నీట్ రద్దు, విద్యార్థుల ఆగ్రహం, డిమాండ్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. నిర్వహణలో వైఫల్యాలు బయటపడ్డాయి. పేపర్ లీక్ అయిన కారణంగా పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపైన తల్లిదండ్రులు, విద్యార్థులు, ఫ్యాకల్టీ కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఫ్యాకల్టీ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక ఎక్స్పర్ట్గా చెప్పండి, ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందని మీరు అనుకుంటున్నారు? ఈ ఎగ్జామ్ కండక్షన్లో ఎక్కడ సమస్యలు తలెత్తాయి? నీట్ చరిత్రలో ఇదొక అత్యంత దురదృష్టకరమైన రోజు అనుకుంటున్నాను. సరిగ్గా నీట్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ని కూడా ఇండియా లెవెల్లో కండక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఎన్టీఏ దిగజారిందంటే ఈరోజు రద్దు చేశామని చెప్పేసి సింపుల్గా చెప్పేశారు. దానివల్ల పిల్లలు ఎంతమంది భావోద్వేగాలు, మానసిక క్షోభ, ప్రిపేర్ అయ్యారు వాళ్ళందరూ. ఇంత ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు సార్. అధికారులు కానీ ఆ నీట్ లీక్ అవ్వడానికి కారణమైనటువంటి ప్రతి వ్యక్తి శిక్షించబడాలి. అప్పుడే కొంతవరకు పిల్లల తరపున న్యాయం జరగవచ్చు. కష్టపడ్డారు. ఒక సంవత్సరం పాటు కష్టపడింది, 2 సంవత్సరాలు కష్టపడిన ఎగ్జామ్ ఇది. దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 72,000 మంది, ఇండియా వైడ్గా 22-23 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. వాళ్ళు ఎంత కష్టపడి రాశారనేది అది ఆలోచించాలి సార్. ఎక్కడా కూడా మళ్ళీ రీ ఎగ్జామ్ అంటున్నారు. ఇది అంతవరకు నమ్మొచ్చు ఎన్టీఏ అని. సార్, యాజ్ ఎ పేరెంట్గా మీరు ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయం? సార్, ఇది ఎన్టీఏ కంప్లీట్లీ సిస్టమ్ ఫెయిల్ అయింది సార్. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇది హ్యాండ్ ఉంది ఇందులో, ఇది లేకుండా చేయలేదు. ఇది కేవలం పిల్లల జీవితాన్ని మొత్తం పాడు చేశారండి. ఇది పద్ధతి అనేది ఏ బేసిస్ మీద క్యాన్సిల్ చేశారండి ఇలా సెంట్రల్ గవర్నమెంట్. ఈవెన్ సుప్రీంకోర్టుకి ఇన్వాల్వ్ అవ్వమంటే వాళ్ళు ఇవి ఓన్లీ 3 రాష్ట్రాలు అన్నారు. ఒకటి రాజస్థాన్, కేరళ అండ్ ఛత్తీస్గఢ్ అన్నారు. ఈ 3 రాష్ట్రాల మీద మీరు యాక్షన్ తీసుకోండి. రిమైనింగ్ రాష్ట్రాల మీద యాక్షన్ తీసుకోవద్దు. వాళ్ళకున్న సీట్లు వాళ్ళకు ఇవ్వండి. కష్టపడారు, రాత్రి పగలు కష్టపడారండి. రాత్రి 12 వరకు మార్నింగ్ లేసి చదివారు. సన్నంగా అయిపోయారు పిల్లలందరూ. తిండి ఏమీ లేదండి వాళ్ళకి. ఇదేనా పద్ధతి? అంటే కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్ అయింది. లేదంటే మీరు చేయలేకపోతే వదిలేయండి, ఆ రాష్ట్రాలకు ఇచ్చేసి వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. ఇదే పద్ధతి. ఇది మీరు రోజు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు? ఇప్పుడు ఒక షాకింగ్ డెసిషన్ వచ్చింది, ఎలా చూస్తారు మీరు? ఇది మంచిది కాదు సార్. చాలామంది పిల్లలు కష్టపడి చదివా, పేరెంట్స్ చాలా డబ్బులు పెట్టి చదివించారు. ఇలా సడన్ డెసిషన్ తీసి ఒక రోజులో మార్చేస్తామంటే అవ్వదు కదా. అంతే మరి, కొంచెం బాధగానే ఉంది. మీరు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు? ఇప్పుడు వచ్చిన డెసిషన్ని ఎలా చూస్తారంటే మీకు బాధాకరమైన నిర్ణయం ఎలా అనిపిస్తుంది? సార్, ఇది అసలు చాలా రాంగ్ సార్. నేను మార్నింగ్ నైట్ అసలు అలా కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాము. ఇది నా సెకండ్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్ రాలేదు. కంటిన్యూస్గా చదివి అన్ని సాక్రిఫైస్ చేస్తే ఈసారి పక్కా సీట్ వస్తుంది నాకు వచ్చిన మార్క్స్కి. కానీ ఎవరో చేసిన పని వల్ల మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెడతా అంటున్నారు. అసలు ఎలాగవుతుంది సార్? కంప్లీట్లీ రాంగ్ ఇది. అసలు అవ్వకూడదు సార్. అసలు మేము అంత కష్టపడి చదివాము, ఎలా పెడతారు? అసలు కంప్లీట్లీ రాంగ్ సార్. అసలు ఇది కంప్లీట్గా రాంగ్ సార్. ఎందుకంటే డే అండ్ నైట్ చాలా కష్టపడి చదివాము. ఒకే దగ్గర కూర్చొని కదలకుండా చాలా కష్టపడి చదివాము. బట్ ఇలా సడన్గా 1 నైట్లో బ్యాన్ చేసేస్తాం, అలాగే ఎగ్జామే క్యాన్సిల్ చేస్తామంటే అసలు కరెక్టే కాదు సార్ డెసిషన్. ఎగ్జామ్ అర్ధాంతరంగా రద్దు చేస్తున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిందే. ఒక విధంగా గతంలో జరిగిన తప్పులకు ఏదైతే బాధ్యత వహించాలో దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప మేం కాదు అన్నది ప్రధానంగా కుటుంబ సభ్యులు కానీ, ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే పిల్లలు కానీ, అటు ట్యూటర్స్ కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.